దేవుడు మనకి వాగ్దానం చేసినవి చాలా ఉన్నాయి. భౌతికంగా వాగ్దానం చేసిన వాగ్దానాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనకు వాగ్దానం చేసిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఇంకా గత కాలపు ధ్యానాల్లో మనం మాట్లాడుకున్నాం, దేవుడు మనకి ఏవేవి కావాలో ముందే సిద్ధపరిచి ఉన్నాడు అనే మాట కూడా మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. ప్రత్యేకంగా ఇప్పుడు మన కోసం రెడీ చేయటం ఏమి లేదు, ఆల్రెడీ ముందే మన కొరకు సిద్ధపరిచి ఉంచుకున్నాడు అన్నీ. ఎలీషా మీద అటాక్ జరిగిద్దని దేవునికి ముందే తెలుసు. అందుకే ఎలీషా మీదకి సిరియా సైన్యం రాక మునిపే దేవుడు తన మహాసైన్యాలని ఎలీషాకి కాపుదలగా పెట్టాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని మళ్ళా ఫరో తరుముతాడని తెలుసు. అందుకే ఎర్ర సముద్రపు మార్గం గుండా తీసుకొచ్చి ఎర్ర సముద్రంలో ఫరోని సైన్యాన్ని ముంచేశాడు. అలాగే అహస్వేరోషు పరిపాలనలో హామాను అనేవాడు దుష్టక్రియలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని లేకుండా నాశనం చేస్తాడు, యూదులందరినీ చంపిస్తాడన్న సంగతి దేవుడు ముందటనే ఎరిగి ఉన్నందున హామాను ఎత్తుగడలని చిత్తు చేయడానికి ఎస్తేరును రాణిగా చేశాడు. అబ్రహాం కుమారుని తీసుకొని మొరియా దేశమందున పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడే దేవుడు తెలుసు అబ్రహాం ఏం చేస్తాడో. దేవునికి కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడినప్పుడు ఆ బలి జరగనీయకుండా ఆపించి పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలుని చూపించి దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించమన్నాడు ఇస్సాకుకు ప్రతిగా. ఇవన్నీ భక్తులు అడిగితే దేవుడు చేసింది కాదు, వారి మీద ఆయనకున్న ప్రేమను బట్టి, వారు ఆయనను ప్రేమించిన దాన్ని బట్టి, తనను ప్రేమించేటువంటి తన ప్రియమైన పిల్లలకి ఏవేవి కావాలో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో వాటన్నిటిని ముందటన ఎరిగి వాటి నుంచి తప్పించడానికి తమ పిల్లలు ఇబ్బందుల పాలు కాకుండా ముందుగానే వారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయటం అనేది దేవుని బాధ్యతల నెరవేర్పుకు ఒక నిర్వచనం అన్నమాట. ఆయన నమ్మకత్వానికి, ఆయన బాధ్యత కలిగిన ప్రవర్తనకి, ఆయన యథార్థతకి, ఆయన విశ్వాస్యతకు ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని ఉన్నాయి. ఆదాం హవ్వలు పాపం చేస్తారని తెలుసు, వద్దన్న పని చేస్తారు, ఆజ్ఞను అతిక్రమిస్తారు, ఫలితంగా పాపం వస్తుంది. పాపం వచ్చినప్పుడు మరణం వస్తుంది. ఆ మరణం నుంచి తప్పించాలి, నరకం నుంచి వాళ్ళని కాపాడేదానికి దారి వేయాలి. లేకుండా అలా దారి చూపనప్పుడు నేను వాళ్ళని చేయకూడదు, సృష్టించకూడదు. సృష్టిస్తే ఒకవేళ వాళ్ళు పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే ఆ పాపానికి ఫలితంగా వచ్చేటువంటి శాపాన్ని, మరణాన్ని కూడా వాళ్ళు అనుభవించాల్సి ఉంటే దాని నుంచి తప్పించేటువంటి అవకాశం నేను వాళ్ళకి ఇవ్వకపోతే అసలు వాళ్ళని సృష్టి చేయటమే ఒక తప్పు అవుతుంది అని అన్నీ ముందే ఆలోచించుకొని, ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా దేవుడు ముందే డిసైడ్ చేసి మానవ జాతిని నిర్మించటం. ఆది నుంచి అంతవరకు అన్నిటినీ దేవుడు ముందే పక్కా ప్లాన్గా సిద్ధపరచుకొని రెడీ చేశాడు. ఆయా ఘట్టాల్లో, ఆయా సందర్భాల్లో అన్ని అందుబాటులోకి వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు మన జీవితానికి సంబంధించి శరీర సంబంధమైన వాటికి, ఆత్మ సంబంధమైన వాటికి కావలసిన వనరులు కూడా, కావలసిన విషయాలు కూడా అన్నీ మనకు ముందే సిద్ధపరచబడ్డాయి అన్నది లేఖన సత్యం. ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు 139వ కీర్తనలో. 56వ కీర్తనలో నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. అంటే ఒక మానవుడు ఎక్కడెక్కడ సంచరిస్తాడో, ఎన్ని రకాల సంచారాలు చేస్తాడో, ఏ విధంగా తన జీవిత సంచారం ఉంటుందో ఆ విషయాన్ని కూడా దేవుడు లెక్క వేసుకుంటాడు. అంతేకాదు నా తల వెంట్రుకలన్నీ కూడా నువ్వు లెక్కించున్నావని భక్తుడు మాట్లాడాడు. అలాగే ప్రభు కూడా చెప్పాడు, భయపడకూడదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని. అంటే మన విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో, ఎంత పట్టింపుగా ఉన్నాడో, ఎంత తీవ్రంగా ఉన్నాడో ఈ వచనాలను బట్టి మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మన గురించి మనకు పట్టకపోవచ్చు, లేదా మన వారికి పట్టకపోవచ్చు, కానీ మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడికి మాత్రం మన గురించి చాలా పట్టింపు ఉంది, చాలా చింత ఉంది. చింత అంటే బాధ్యత ఉంది. దీనికి లేఖన సాక్ష్యం కూడా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అన్నాడు. మీరు దేన్ని గురించి చింతపడకుడి, కానీ
మీ విన్నపాలన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మీ హృదయ తలంపులో కావలిగా ఉంటుందన్నాడు. ఇవన్నీ లేఖనాలే. మత్తయి సువార్త 6లో అంటాడు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? చింతపడటం అనవసరం. ఏదన్నా ఉంటే నాకు అప్పచెప్పు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ఎందుకంటే నీ విషయంలో నేను బాధ్యత కలిగి ఉన్నానని పదే పలుమార్లు దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. టోటల్గా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మనం భయము లేకుండా ధైర్యముగా ఉండాలి, దేని గురించి కూడా భయపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు దిగులు విచారాలు అనేవి లేకుండా ఆయన యందు మనం సంతోషిస్తూ, ఆయనలో ఆనందిస్తూ విశ్రాంతిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు దేవుడు ఏం కోరుతున్నాడు అన్న ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం ఇదే. మనం నిబ్బరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నిబ్బరము అంటే నిర్భయము, భయము లేని స్థితి. నిబ్బరము అంటే భయపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అనేది మనల్ని కోరుతున్నాడు. రెండవది విశ్రాంతిని అనుభవించాలని కోరుతున్నాడు. మూడవది ఆయనలో ఆనందాన్ని వెతుక్కోవాలి, ఆయనలో ఆనందించాలి. మళ్ళా చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 4:4, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, నేను సహా ఆనందిస్తున్నాను అన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, ఇరుకులు ఇబ్బందుల్లో కూడా పౌలు కలత చెందలేదు, దిగులు చెందలేదు, విచారపడలేదు. కానీ అన్ని ఘట్టాలలో, అన్ని సమయాలలో ప్రభువులో ఆనందించడం అనేది నేర్చుకున్నాడు. మనల్ని కూడా దానికోసమే పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఏమేమి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు? మనం నిర్భయంగా ఉండాలని కోరుతున్నాడు. రెండవది దిగులు విచారాలు లేకుండా ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మూడవది విశ్రాంతిలో ఉండాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు ఆయనలో మనం నిరంతరం ఆనందించాలని కోరుకుంటున్నాడు. ఆయనను బట్టి, ఆయన యందు ఆయనను మహిమపరుచుకుంటూ, ఆయనలో ఆనందాన్ని వెతుక్కొని, ఆయన చెప్పినటువంటి కార్యాలలో ఆనందాన్ని వెతుక్కొని, ఆ విషయాల్లో మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంక అంతే చాలు, ఇక మిగిలిన బాధ్యతలన్నీ నేనున్నాను కదా, నా సెలవు లేకుండా నీకేది రాదు. ఒకవేళ నీకు ఆశీర్వాదాలే కాదు, నేను సిద్ధపరిచింది కొన్ని రకాల శ్రమానుభవాలు కూడా నేను రెడీ చేసి పెట్టాను. మనకు దేవుడు అన్నీ ముందే సిద్ధపరిచాడన్న దానిలో మేలులే కాదు, మన మనసుకి కీడులాగా అనిపించేవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే మనకి కీడులాగా అనిపిస్తాయి, కానీ దేవుని కోణంలో దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా 100% మన మేలుకే. దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిల్లో శిక్షణలు కూడా ఉన్నాయి. శిక్ష లాగా కనబడేటువంటి శిక్షణలు కూడా ఉన్నాయి. మనకి ఏ అనుభవాన్ని చూపించి ఏ పాఠం నేర్పాలో, మనలో ఉన్న పెడద్రం, పెళుసుదనం, ఏ అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి వాటిని దుళ్ళగొట్టాలో, వాటి నుంచి మనల్ని విడిపించాలో, ఆ పిచ్చి మనల్ని నుంచి వదిలించాలో, దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దేవుడు రెడీ చేసుకొని ఉన్నాడు. అప్పుడప్పుడు మనకి మధ్యలో లైఫ్లో తగులుతూ ఉంటాయి. ఆ షాకులు తగిలినప్పుడే నిషాలు దిగి లైన్లోకి వస్తూ ఉంటాం. లేకపోతే మనంత మిడిమాలో నడమంతరం ఇంకొకటి ఉండదు. ఒప్పుకుంటారా? దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఇంత పద్ధతికి, ఎంత బుద్ధిగా కూర్చున్నారంటే మీరు అందరూ మామూలు పిల్లలా? ఎవరికి గుచ్చే ముళ్ళు వాళ్ళకి గుచ్చాడు కాబట్టి వచ్చి కూర్చున్నారు. లేకపోతే మీరు జనాలకు ముళ్ళు గుచ్చుకుంటూ తిరుగుతారు. సో మీరు తక్కువళ్ళు కాదు, నేను తక్కువని కాదు, ఆ లైవ్లో చూసేవాళ్ళు కూడా తక్కువళ్ళు కాదు, అందరే. సో మొత్తానికి ఎవరికి తగ్గదు వాళ్ళకి సెట్ చేసి ఆశీర్వాదాలే కాదు, శిక్షలా అనిపించే శిక్షణలు కూడా మనకు రెడీ చేసి సిద్ధపరిచాడు. మాస్టర్ గారు క్లాస్ రూమ్లో ఏమేమి సిద్ధపరచుకుంటాడో మీకు తెలుసు. చాక్ పీస్ రెడీ చేసుకుంటాడు, డస్టర్ రెడీ చేసుకుంటాడు, బ్లాక్ బోర్డ్ రెడీ చేసుకుంటాడు, వీటితో పాటు ఇంకొకటి కూడా దగ్గర పెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఏంటిది? బెత్తం. అది ఒక్కటి లేకపోతే బాగుండు ఆయన. మాస్టర్ గారు దేవుడిలా కనపడతాడు. దేవుడు సహా బెత్తం దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. 4 బ్లాక్ బోర్డ్, దాని మీద రైట్ అనే చాక్ పీస్, అలాగే డస్టర్ తుడవడానికి. వీటన్నిటితో పాటు చెప్పిన పని చేయకపోతే, చెప్పిన లెక్క చేయకపోతే, చెప్పిన విషయాలు రాయకపోతే, చెప్పినట్టు వినకపోతే పట్టుకొని తనటానికి కావాల్సిన సరుకు కూడా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన చేతే మనల్ని తనటానికి మెల్లలు తెప్పిస్తాడు. అరే అడితి కాడికి పోయి మంచి సరిగి పుల్లలు 4 తీసుకురాయా, మనల్నే పంపిస్తాడు. మా మాస్టర్ అంతే, మా టీచర్ అంతే, మా చేతే పుల్లలు తెప్పించేది మమ్మల్ని తనటానికి. ఇంకేం చేద్దాం, ఇక వాడు తాడు వాడే తెచ్చుకున్నట్టు. ఆ పుల్ల తీసుకొస్తే దీంతో ఎన్ని తన్నులు తినాలో నేను అనుకుంటే తెచ్చేవాడిని. నేను కూడా పోయి తెచ్చా.
శిక్షాదండం కూడా రెడీ చేసుకుంటాడు. అట్లా దేవుడు సిద్ధపరిచినవి మన కోసం ముందే ఉన్నాయి. అవసరమా అనవసరమా? బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అని ఉంది. స్వభావ సిద్ధంగా మనలో మూఢత్వం పుడుతుందట. ఆ మూఢత్వం ఆదాము రక్తాన్ని బట్టి మనలోకి వచ్చింది. ఆ మూఢత్వం నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు శిక్షాదండాన్ని వాడక తప్పదు. కాబట్టి మనకి శిక్షల్లా కనపడేవి వాస్తవానికి శిక్షలు కాదు, శిక్షణములు, ట్రైనింగ్ అని చెప్పొచ్చు. స్తోత్రం. ఆ ట్రైనింగ్లో భాగంగా కొన్నిసార్లు మనకి నొప్పి కలిగించక తప్పదు, ఇబ్బంది కలిగించక తప్పదు. సో దేవుడు సిద్ధపరచుకున్న వాటిలో ఇవి కూడా ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నీ ముందే సిద్ధపరచబడ్డాయి అనే మాట లేఖనం ఇస్తున్న సాక్ష్యం. తన భక్తులకు ఎదురయ్యేటువంటి సమస్యలకు కావాల్సిన ప్రొటెక్షన్ కూడా దేవుడు ముందే సిద్ధపరచుకున్నాడు. మీరు 34వ కీర్తన 7వ వచనం చదివితే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ కావలి ఉండుటకు దూత ఉన్నాడన్న సంగతి అక్కడ రాయబడి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34:7 స్పష్టంగా ఉంది. 91వ కీర్తన 11వ వచనం కూడా మీరు చూస్తే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయేనను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని అక్కడ రాస్తుంది. సో ఇక్కడ మనకి భద్రత. ఇశ్రాయేలు జనాంగం ప్రయాణం చేస్తుంటే వాళ్ళ వెంట ఒక రాయి కూడా నడిచిందట, ఒక బండ కూడా వాళ్ళని ఫాలో అయిందట. ఆ బండ పేరు హోరేబులోని బండ. ఎందుకు అంటే, వాళ్ళకు దాహం వేసిన ప్రతిసారి ఆ బండలో నుండి నీళ్ళు వచ్చాయి, ఒక నదిలాగా ప్రవహించేది. వాళ్ళు, వాళ్ళ పశువులు, వాళ్ళ పిల్లలు తాగి బ్రతికేవాళ్ళు. హోరేబులోని బండ. ఇది పాటల్లో ఉంది కదా, నీవు నాకుండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ఇశ్రాయేలుని వెంబడించిందంట ఈ బండ. చూడు అసలు ఎట్లా రెడీ చేశాడో చూడు. అసలు పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభమే వాళ్ళ వరకు నేడుండేదట. ఎన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళ వరకు నేడుండేదట. రాత్రి వేళ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా, వాళ్ళకి అంధకారం తగలకుండా ఆయనే అగ్నిస్తంభమై, అంధకారంలో ఎక్కడ పోయి పడతారో తెలియదు కదా, వెలుగునిచ్చేవాడట. లోక మొత్తానికి చీకటి, ఇశ్రాయేలుకి మాత్రం రాత్రి కూడా వెలిగే. లోకం మొత్తానికి ఎండ, ఇశ్రాయేలుకు మాత్రం ఎండలో కూడా నీడే. మళ్ళీ పందిళ్ళు లేవు, పాకాలు లేవు, షెడ్డులు లేవు, టెంటులు లేవు. ఆ విధంగా తన బిడ్డలందరికీ కావాల్సిన విషయాలన్నిటినీ ముందు ముందే దేవుడు రెడీ చేసి పెట్టుకుంటాడు అనేది మనకి పుట్టుక నుంచి తెలిసిన విషయమే. దేవుడిని ఎరిగిన ఇప్పటి విషయంలోనే కాదు, దేవుడిని ఎరగని అప్పటి దినాల్లో కూడా మనల్ని సృష్టించిన సృష్టికర్త తానే గనుక తల్లి కడుపులో నుంచి మనం బయటికి రాకమునుపే, బయటకు వస్తే మన చిన్న పొట్టకి ఆకలైద్దని తండ్రి ముందే ఎరిగి మన అమ్మ నుండే మనకి పాల ఉత్పత్తి పెట్టి మన కడుపు నింపడానికి ముందే రెడీ చేసి పెట్టాడు. ఈ మాటల్ని బట్టి మీకు కొంత ఊరట కలిగిద్దని ఈ మాట మళ్ళీ చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే గడిచిపోతున్న కాలాన్ని బట్టి కొంతమందికి చాలా కృంగుబాటు, వేదన కలిగిద్ది. ఇంతవరకు నా జీవితంలో ఏ మలుపు లేదు, ఏ పరిస్థితి లేదు, నేను ఎదురు చూస్తున్నవేవి జరగలేదని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి కృంగిపోయి, దేవుడు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండి విశ్రాంతిలో ఉండు, నా యందు ఆనందించన్న మాటల్ని పక్కన పెట్టి సాతానుకు చోటిచ్చి సంతోషించాల్సినటువంటి హృదయాలు దుఃఖంలో వెళ్ళదీస్తూ ఉంటారు. కనుక అలాంటి పరిస్థితుల్లోంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రావాలనే ఈ మాట మీకు తరచుగా చెప్తూ ఉంటాను. ఇది వాక్య సత్యం కాబట్టి చెప్తున్నాను. దేవుడు 2 చేశాడు. ముందు సిద్ధపరిచాడు, రెండవది స్వతంత్రించుకోమని వాగ్దానం కూడా చేసేసాడు, తీసుకోండి అని. ఇక్కడ స్వతంత్రించుకునే విషయంలో లేదా స్వాధీనపరచుకునే విషయంలోనే చాలామంది భక్తులు తేడాపడే పరిస్థితిని నేను చూశాను. నిన్నటి దినాన నేను ఒక సహోదరుడు ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
చాలా అద్భుతమైనటువంటి మాట ఆ సహోదరుడు నాతో అన్నాడు. నాతో వచ్చి మాట్లాడుతూ, నీకు దేవుని కృప ఏంటంటే అందరికీ దేవుడు అన్ని అందుబాటులోకి ఇచ్చాడు, కానీ కొందరు స్వతంత్రించుకోలేకపోయారు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నీవు స్వతంత్రించుకున్నావు సోదరా, దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు స్వతంత్రించుకున్నావు అన్న మాట అన్నాడు. నాకు ఒక్కసారిగా హృదయంలో చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తను ఆశువుగా పలికిన ఆ మాట సామాన్యమైనది కాదు, అది పరిశుద్ధాత్మ స్వరం. ఆశువుగా పలికాడు, సంభాషణలో ఒక మాటలాగా పలికిన ఆ మాటలో చాలా పెద్ద విషయం ఉంది. అది ఆయనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు గాక. కానీ ఆ మాట నా చెవికి పడగానే వెంటనే నేను మౌనం అయిపోయా, ఇంకేం మాట్లాడలా. ఎందుకంటే ఆ మాటని ఆయన నోట నుండి పలికించి, ఆ నోట నుండి ఒక మాట పలికించిన దేవుడు ఇక మిగిలిన అంశమంతా నా లోపల నుండి మాట్లాడుతున్నాడు. నేను చాలామందికి అన్నీ సిద్ధపరిచాను, స్వతంత్రించుకోమని పిలుస్తున్నాను, కానీ చాలామంది వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నారు. వాటిని స్వతంత్రించుకున్నాడు ధన్యుడు. ఆ కృప నువ్వు పొందుకున్నావు. కొంతమంది దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఇది నా తప్పు కాదు, వారి తప్పే. ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న మాట. ఎవరి తప్పు? నా తప్పు కాదు. నేను సిద్ధపరిచాను, స్వాధీనపరచుకోమని కూడా నేను అవకాశం ఇచ్చాను. మరి సిద్ధపరిచినప్పుడు, స్వాధీనపరచుకోమని పిలిచినప్పుడు స్వాధీనపరచుకోవడానికి ఇంక ఇబ్బంది ఏంది ప్రభువా అంటే, స్వతంత్రించుకోవడానికి ఇంక ఇబ్బంది ఏంది ప్రభువా, తీసేసుకోవచ్చు కదా అంటే, తీసేసుకోవచ్చు, అయితే అక్కడ కొన్ని పనులు చేయాల్సి ఉంది, అప్పుడు అవి స్వాధీనం అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకు మనం వాటిని పొందలేకపోతున్నామంటే, పొందటానికి కొన్ని కావాల్సి ఉన్నాయి, కొన్ని చేయాల్సి ఉన్నాయి. వాటిని మనం జరిగించగలిగితే దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని నిశ్చయంగా మనం పొందగలం. ఉదాహరణకి, స్వతంత్రించుకోవడానికి మొట్టమొదట కావాల్సింది ఏమిటంటే విశ్వాసం. దేవుడు మనకు అనుగ్రహించినవి చాలా ఉన్నాయి, వాటన్నిటిని మనం స్వాధీనపరచుకోవాలి, స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదట ఏం కావాలి? దేవుని యందలి విశ్వాసం చాలా అవసరం. హెబ్రీ పత్రిక 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఫలము పొందగోరేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయగలవాడనియు మొదట నమ్మాలి కదా అంటాడు. అంటే మొదట చేయాల్సింది ఏంటంటే, సమస్తమును తన వెదుకు వారికి నిశ్చయంగా ఫలమిచ్చే దేవుని నమ్ముట అనేది మనం కలిగి ఉండాల్సినటువంటి విషయం. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారని రాయబడి ఉంది. విశ్వాసం ఒక్కటి మన అంతరంగంలో ఉన్నట్లయితే అది మనం దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి కొన్ని పనులు మనం చేయడానికి మనల్ని పురికొల్పుతుంది. కేవలం నంబర్ 1లో చెప్పాను విశ్వాసము అని. ఏంటండి? ఏంటి? పెద్దగా చెప్పండి అందరూ. రైట్, విశ్వాసం. ఇప్పుడు 12 మంది వెళ్ళి చూసి వచ్చి, ఇద్దరేమో విశ్వాసమును బట్టి మాట్లాడారు, దేవుణ్ణి బట్టి. 10 మంది మాత్రం అమ్మో వాళ్ళ మీదకి పోవడానికి మనకు బలం చాలదు, నల్లుల్ని నలిపినట్టు నలిపేసి పడేస్తారు, మిడతల్ని తొక్కినట్టు తొక్కి పడేస్తారు, చంపి పడేస్తారు అని వాళ్ళ గురించి భయంకరంగా మాట్లాడారు. వాళ్ళు ఆ కనాను దేశస్తుల్ని, కనాన్లో ఉన్నటువంటి ఈ జాతుల మనుషుల్ని వాళ్ళు మానవీయ కోణంలో చూశారు. అందుకే వాళ్ళు గుండె దడ పెంచుకున్నారు, భయపడి అదురుకొని చచ్చారు. ఆ 10 మంది కలిసి యావత్ ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. కానీ నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు మాత్రం, మీరు భయపడవాకండి, ఆ దేశం నిశ్చయముగా మనం స్వతంత్రించుకుంటాం, దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆయనే మనకు ముందుండి ఇన్ని మజిలీలు మనం దాటించుకుంటూ వచ్చి మన కోసం అద్భుతాలు చేసుకుంటూ వచ్చిన మన ప్రభువే మన యందు ఆనందిస్తే, మనల్ని బట్టి సంతోషిస్తే, మన యందు తృప్తి చెందితే మనకు ఎదురు లేకుండా చేస్తాడు. వాళ్ళందరినీ కూడా ఆయన తరిమి కొడతాడు. మన ప్రభు మనకు తోడై ఉన్నాడు, ఆయన్ని బట్టి మనం ధైర్యంగా ఉందాం, వెళదాం. దేవుడు చెప్పాడు. అది అసాధ్యమైతే ఎందుకు స్వాధీనపరచుకోమంటాడు? ఆయన మనల్ని ప్రేమించాడు కదా, బానిసలుగా ఉన్న మనల్ని బయటికి తెచ్చాడు కదా. అక్కడ మనకు ప్రాణాలకు ప్రమాదం ఉంటే, మనం నష్టపోయే అవకాశం ఉంటే, మనం నాశనమయ్యే అవకాశం ఉంటే దేవునికి తెలియదా? ఒకవేళ అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి అయితే వెళ్ళండి, స్వాధీనపరచుకోండి అని దేవుడు ఎందుకు చెప్తాడు? ఆ మాట దేవుడు అన్నాడు అంటే మనకు అది సాధ్యమే అని అర్థం.